హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం డే అట్ ద సేమ్ టైం నా బర్త్డే వ్లాగ్ అనమాట ఇది. సో మార్నింగ్ ఇంకా చంటికి కాఫీ అయితే పెట్టించేసిన. మా హను లేసాడు ఇప్పుడే. అండ్ ఇంకా ప్రసాదం చేసుకోవడానికి కుక్కర్ పెట్టేశాను, రైస్ పులుసన్నం చేసుకోవడానికి. ఇంకా ఫ్లవర్స్ బొకే తెచ్చుకొని పూజకైతే మొత్తం పటాలకి పసుపు కుంకుమ పెట్టుకొని అంతా రెడీ అయితే చేసుకునేసాను అనమాట. సో ఇంకా పులుసన్నం కోసం తిరగబాత్ అయితే చేసుకున్నాను. ఇలా లెమన్ రైస్ అయితే ప్రసాదం అయితే చేసుకునేసాను. అండ్ నా బర్త్డే కోసము ఇలా మెహందీ సింపుల్గా అయితే పెట్టుకున్నాను అనమాట ముందు రోజు. అండ్ ఇంకా ఇక్కడ ఏమంటే చంటి నాకు గిఫ్ట్ ప్యాక్ చేస్తూ ఉన్నాడు. నన్ను రావద్దని చెప్పి డోర్ క్లోజ్ చేశాడు. బట్ స్టిల్ నేను ట్రై చేశాను ఏం గిఫ్ట్ అనేసి ఏం చూడాలా అన్న ఒక ఇదితో, బట్ కుదరలేదు. అండ్ ఇది వచ్చి నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. ఈ హాఫ్ శారీ కూడా మా చెల్లెల దగ్గరే తీసుకున్నాను నేను. సో మా చెల్లెలు ఇన్స్టా ఐడి నేను నా డిస్క్రిప్షన్లో అయితే ప్లేస్ చేస్తాను, చెక్ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ మీకు నచ్చినట్టయితే డిఎం హర్. అండ్ ఇదేం కొలాబరేషన్ కాదు, జస్ట్ ఐఎమ్ టెలింగ్ బిహాఫ్ ఆఫ్ మై సిస్టర్ అంతే. అండ్ ఇంక అలా రెడీ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను అనమాట. మాకు వ్రతం అన్నట్టు ఏమీ లేదు. సో సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వ్రతం లేదు కాబట్టి సింపుల్గా ప్రసాదం చేసుకొని దీపం పెట్టుకునేసాను. ఈవెంతో వ్రతం ఉన్నా కూడా చేసుకోకూడదు మాకంటూ కాబట్టి. సో వ్రతం లేదు కాబట్టి ఇలా సింపుల్గా దీపం అయితే పెట్టుకునేసా. కర్పూరం హారతి అవంతా ఇవ్వకూడదు కాబట్టి అవేమి ఇవ్వలేదన్నమాట. అండ్ ఇంకా బర్త్డే కేక్ కటింగ్ టైం. సో మా చంటి కేక్ అయితే ఇలా తీసుకొచ్చాడు, ఎల్లో కలర్ ఫోటో కేక్ అనమాట, విత్ ఫ్లవర్స్ అండ్ ఫోటో కేక్ అయితే తీసుకొచ్చాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ భావన, హ్యాపీ బర్త్డే టు యూ. హురే హిప్ హిప్ హురే, హురే. నాకు తెలిసిపోయింది గులాబ్ జామ్ కరెక్ట్ కదా. కేక్ బాక్స్ లో గులాబ్ జామ్ అంతా ఉండదురా. కట్ చేసి కేక్స్ ఫస్ట్ కేక్ తినిపించుకోండి. వీడియో వెళ్తానే ఉంది. లేదు ఏం ఫ్లేవరు చింపేసిన నా స్కిన్. ముక్కెళ్ళిపోయింది. బాగుందా? ఫ్లేవర్ ఏంది? విక్టోరియా బేస్. విక్టోరియా బేస్ అదేనా ఫ్లేవర్? To you, happy birthday to me. ఎత్తేనాడ్రా కేక్. ఇది తినేయచ్చు కదా, ఎడిబుల్ అది. ఫోటో అంతా తీయేసాడు రా. మమ్మీని తినేస్తున్నావు. చంటి విని పట్టుకోవచ్చండి, ఫోన్ కట్ చేసేసి పడిపోతుంది. కూర్చుంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ.
థ్యాంక్ యూ. చెప్పు హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే. చూద్దామా ఏం గిఫ్ట్ అని. ప్యాకింగ్ చూపిరా. ప్యాకింగ్ అబ్బా మా చంటీనే ప్యాకింగ్ చేశాడు. ప్యాకింగ్ యాక్చువల్లీ ఇక్కడ ఏదైనా కార్డ్స్ పెట్టచ్చు, హ్యాపీ బర్త్డే అని కార్డు చెక్ చేయొచ్చు. వెరీ గుడ్. ఇట్స్ యువర్ ఫేవరెట్ గిఫ్ట్. నా ఫేవరెట్ చూడువే ఆర్డర్ ఉందిరా. ఆర్డర్ ఉంది. ఓపెన్ చేయి. ఏందో పెద్ద ఇక్కడ ఓపెన్ చేయి. నేను ఎక్స్పెక్ట్ చేసినా. నేను చెప్పినా కదా వద్దు చండి అని. ఓపెన్ చేయి. నీట్గా లాగే ఉంటుంది చూడు. ప్యాకింగ్ డిఫరెంట్గా ఇచ్చారు. నన్ను ఎట్టే ఓపెన్ చేయి. చండి నేను చెప్పినా కదా. నా గిఫ్ట్ నువ్వెందుకు కంట్రోల్ చేసేది? నేను ఇచ్చే గిఫ్ట్స్ నువ్వు కంట్రోల్ చేయలేవు. యూ కెనాట్ కంట్రోల్ మై గిఫ్ట్స్. నువ్వు నాకు ఓపెన్ ద గిఫ్ట్. ఓపెన్ ద గిఫ్ట్. వాచ్ ఇవ్వను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఓపెన్ చేయి. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్. ఓపెన్ చేయి. కొత్త మోడల్ కదా ఇదా? అదేదో 2 బాక్సులు వచ్చాయి. 2 బాక్స్లా 2 వాచెసా? 2 వాచెస్ కాదులేరా. ఎల్లో కలర్. నేను చెప్పినా కదా చంటి. ఓపెన్ 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 ఉంది చూడు అక్కడ. ఓపెన్. ఎప్పుడు చేసినావు ఆర్డర్? నేను ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్పినాడు. వైర్ అన్నాడు ల్యాప్టాప్ కి. కానీ నిజంగా ఇది అవునా? నీకు తెలుసా వచ్చినప్పుడు? ఎప్పుడో వచ్చింది. డాడీ ల్యాప్టాప్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వైర్ కేబుల్ ఇచ్చినారు. ఎప్పుడు వచ్చిందిరా? ఎప్పుడు? నేను ఎక్కడికి వెళ్ళాను? హాబీ క్రాఫ్ట్ కి వెళ్ళావు. హాబీ క్రాఫ్ట్. డాడీ నాకు అబద్ధాలు చెప్పినాడు. ఓకే 4 days అయింది వచ్చి. అయితే ఎక్కడ హైడ్ చేసినావు? సేమ్ నీ బ్యాగ్ లోనా? అమ్మని డాడీ బ్యాగ్ కేబుల్. నేను చూసిన డాడీ బ్యాగ్ లోనే పెట్టినాడు. అయ్యా ఈరోజు పొద్దున కూడా అన్నావు కదా వాచ్ వద్దులే నీకు కావాలా నీకెందుకు అనేసి. ఎంతలాగా ఎంత పెద్ద హింట్. చంటి అవసరమా? ఇది నేను ఓపెన్ చేస్తాను. ఉన్నాను, మమ్మీ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఉండే దానికి నువ్వు. ఇది నీకన్నా చిన్నది కదా ఇదా? నీకన్నా చాలా చిన్నది. యాపిల్. మమ్మీ సైజ్ కి అదే బాగుంటుందిరా. నాది కొంచెం పెద్దగా ఉంటుంది. అవును ఇదే కదా. సైడ్ అట్ సైడ్ బటన్ ఉంటుంది. ఇది 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 హలో ఉండనన్నా. అదే అది అది యాపిల్ వాచ్ ఇచ్చాడు ఉన్నా, అది చిన్న డాడీ. ఎక్కడ? మమ్మీ తీస్తుంది. ఉన్నానా? తీసుకో. ఛార్జింగ్ పెట్టాలి దీనికి. డాడీ చెప్పినాడు కార్లో. అవునా? దొంగలరా మీర్రే. ఆ గిఫ్ట్ అట్టే ఉంటది కదా సీక్రెట్. ఎల్లో కలర్ నా ఫేవరెట్. ఎల్లో లో బ్యాటరీ. అందుకే నా అన్ని ఎల్లో ఎల్లో వేసుకుంటావా అనేసి కూడా అన్నావు. అన్ని ఎల్లో కేక్, ఎల్లో డ్రెస్, ఎల్లో వాచ్. వాచ్ ఎల్లో కాదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది వెయ్యి, అది వేసి చేతికి వేసుకో. వేసుకో చేతికి. ఏనా నీకు తెలుసు కదా అది స్ట్రాప్. అవసరమా చండి? ఎస్. చండి నేను వద్దన్నా కదా చండి నీకు. నువ్వు వద్దంటే నాకెందుకో తడతానే ఉంది. ఏదో పెత్తనాలు చేస్తా. ఇదే కదా ఫంట. ఇది కరెక్టే. ఇది పైకి కదా. వేసుకో. నువ్వు డాడీ కలర్ ఓకేనా? నువ్వు డాడీ ఆపిల్ వాచ్ ఇచ్చినావు, డాడీ నీకు ఆపిల్ వాచ్ ఇచ్చినాడు. ఫేర్ కదా. విన్.
ఫస్ట్ హోల్స్కి వేసుకునేసి నేను చెప్పినా వచ్చండి చెప్పావు. To tell Dad to turn on the car this way. ఓకే లెట్స్ గో. సో ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు క్యాంటర్బరీ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది మాకు ఇంటి దగ్గర నుంచి లైక్ అరౌండ్ 1 hour జర్నీ. జస్ట్ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాము. నా బర్త్డే రోజు చంటి లీవ్ పెట్టాడు ఫ్రైడే. సో ఇంకా జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఆ ఊరికి వెళ్ళాము. యాక్చువల్గా గిఫ్ట్ ఏంటి అంటే నేను అసలు గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ గిఫ్ట్స్ వద్దు అనేసి అని డిసైడ్ అయ్యాము ఇద్దరము. చాలా ఖర్చులు అవుతుంది ఈ మధ్య, వద్దు అన్నట్టు డిసైడ్ అయినాం. చంటి కూడా లేదు నేను కొనియను, గిఫ్ట్ లేదు అంటానే ఉన్నాడు. బట్ నాకు ఎక్కడో తడతానే ఉంది. నేను బ్యాంక్ యాప్స్ అన్నీ చెక్ చేస్తూనే ఉన్నాను చంటిని, కానీ ఎట్లా మేనేజ్ చేసినాడు, గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. సో దాట్ కొంచెం సర్ప్రైజ్ అండ్ కొంచెం అవసరమా అన్నట్లు కూడా అనిపించింది, మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాను. అండ్ సో అలా జరిగింది. అండ్ ఇప్పుడైతే క్యాంటర్బరీ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా కార్ అయితే పార్క్ చేసి ఇంకా ఇక్కడ మెయిన్ ఈ సిటీలో ఏంటి అంటే మెయిన్ ఈ పంటింగ్ అనేది ఫేమస్ అనమాట ఈ ప్లేస్లో. సో ఈ పంటింగ్ కోసం అనేసి మెయిన్గా వచ్చాము, ఫొటోస్ అన్నీ తీసుకుందాము అన్నట్లు. లైక్ వీ స్టార్టెడ్ అట్ అరౌండ్ 12 o'clock అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఆఫ్టర్నూన్. సో ఇంకా ఇది గార్డెన్లోనే ఈ పంటింగ్ అనేది, ఈ రివర్ అనేది వాటర్ వెళ్తూ ఉంటుంది అండ్ దాంట్లో పంటింగ్ చేయొచ్చు. సో ఈ రివర్ వాటర్ స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట, పెద్ద డెప్త్ అయితే ఏం లేదు. అండ్ ఇది లోపల పార్క్. సో చాలా బాగుండింది అనమాట లోపల పార్క్ అంతా. కొంచెంసేపు అలా తిరిగేసామన్నమాట ఇక్కడే పార్క్లోనే, మొత్తం ఒక రౌండ్ వాకింగ్ లాగా, కొంచెం ఫ్యామిలీ టైం అన్నట్లు బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కొంచెంసేపు ఆడుకున్నారు ఫ్రీగా గార్డెన్లో. ఇంకా డక్స్ ఇలా ఫీడింగ్, ఫిషింగ్ అన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అవన్నీ చూస్తా అలా కొంచెంసేపు ఇంకా లంచ్ టైం అయిపోయింది, లైక్ అరౌండ్ 1 o'clock లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా లంచ్ చేద్దామనేసి అయితే ఈ ప్లేస్కి వచ్చేసాము. అండ్ ఈ గార్డెన్లోనే ఈ చెట్టు ఏమంటే మెయిన్ దీన్ని టచ్ చేస్తే ఒక 5 minutes టచ్ చేసి అలానే ఉంటే కొంచెం పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందంట. సో దానికి ఫేమస్ అన్నట్టు అంటారు ఆ చెట్టుని. సో అది ఎంత మాత్రం నిజమో మేమేం టెస్ట్ చేయలేదు. ఇంకా పిల్లలు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. మేమైతే నేను లెమన్ రైస్ ప్రసాదం చేశాను కదా, అదే ఫుడ్ తెచ్చుకునేసాము ఆఫ్టర్నూన్ లంచ్కి. చూసారు కదా ఇలా అందరూ టూరిస్ట్ వాళ్ళంతా కూడా వచ్చి టచ్ చేసి ఒక 5 minutes ఉండి వెళ్తున్నారు. అంతే, కొంతమంది మిక్స్డ్ అనిపిస్తుంది, పాజిటివ్గా అన్నట్టు అంటున్నారు, కొంతమంది అదేం లేదు అన్నట్టు కూడా అంటున్నారు. అండ్ ఇంక ఇలా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలతో చంటి. సో ఇంకా అలా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా పంటింగ్కి వెళ్దాము అన్నట్లయితే వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు కొంచెంసేపు రెస్ట్ టైం బ్రేక్ అంట. సో ఇంకా అందుకోసం నెక్స్ట్ స్లాట్కి అయితే బుక్ చేసుకున్నాము. మాకు 4:15కి ఇచ్చారు నెక్స్ట్ స్లాట్. మేము 35 minutes తీసుకున్నాము అరౌండ్. సో అంటే దాని లోపల 35 minutes, 50 minutes అండ్ 1.5 hour అట్లా టైం స్లాట్స్ లాగుంది. సో మేము 35 minutes అయితే చూస్ చేసుకొని టికెట్స్ తీసుకునేసి వచ్చాము. వాళ్ళు ఇంకా 25 minutes టైం ఉంది, 25 minutes తర్వాత రండి అన్నారు. సో అంతసేపు ఖాళీగా ఉండడం ఎందుకులే అని మేము ఇంక ఇలా హై స్ట్రీట్లో తిరుగుదామని అయితే హై స్ట్రీట్కి అయితే వచ్చాము. హై స్ట్రీట్ నథింగ్ బట్ షాపింగ్ సెంటర్ అంతా ఉంటాయి అన్నమాట. సో ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇంకా నేను ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నాను కదా, అందరూ కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారనమాట. బట్ ఆ ఫీలింగ్ బాగుంటుంది, అందరూ మన మీద అట్రాక్షన్ చూపిస్తే. ఇలా నేను లెటిఫ్ ఫ్రాపీ అయితే తీసుకున్నాను. కొంచెంసేపు ఇంకా ఇక్కడ రోమింగ్ అయితే చేసామన్నమాట, ఫుల్ రోమ్ చేసామన్నమాట, తిరిగాము ఈ హై స్ట్రీట్లో. అండ్ ఈ హై స్ట్రీట్లోనే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఒక చర్చ్ కూడా ఉంది, క్యాథీడ్రల్, అది కూడా కవర్ చేద్దాం అనేసి అనుకున్నాము. అండ్ సో ఎక్కడ పైన ఇలా మ్యూజిక్ ప్లే చేస్తే కొంతమంది అయితే ఉంటారనమాట బెక్ చేసుకునే వాళ్ళు మనీ కోసము.
సో హై స్ట్రీట్ అంతా ఇదంతా ఈ సిటీలో మొత్తము ఫుల్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్సే ఉన్నాయి. ఇది వచ్చి లైబ్రరీ అండ్ మ్యూజియం అంట. ఇది లైక్ 1958 సంథింగ్ అరౌండ్ అలా ఉన్నప్పుడు బిల్డ్ చేస్తున్నారు. 19 కాదు 1858. సో ఫౌండ్ ఇది మ్యూజియం అండ్ ఫ్రీ లైబ్రరీ అంట. మేము లోపలికి అయితే ఏం వెళ్ళలేదు, జస్ట్ ఈ రోడ్స్లోనే తిరిగామన్నమాట. అండ్ ఈ బిల్డింగ్ వచ్చి 1573లో బిల్డ్ చేశారు. ఈవెన్ మా క్రాలీలో కూడా చాలా వరకు మోస్ట్లీ యూకేలో బిల్డింగ్స్ అయితే వెరీ వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ అలానే ఉంటుంది. దానిపైన వీళ్ళు ఏదైనా ఆల్టరేషన్స్ చేసుకోవడం ఇంకేదైనా చేస్తారు కానీ బట్ డిమాలిష్ అయితే చేయరనమాట. అలానే మెయింటైన్ చేస్తారు వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ అయినా కూడా. సో అలా ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ బిల్డింగ్స్ అన్నీ ఓల్డ్గానే ఉన్నాయి. ఇంకా అట్లే వాక్ చేసుకుంటా ఇంకా ఇక్కడ చర్చ్ క్యాథెడ్రల్ దగ్గరికి అయితే వచ్చాము. క్యాథెడ్రల్ ఈజ్ నథింగ్ బట్ చర్చ్ అనమాట. సో ఇంకా ఈ చర్చ్లో ఏమంటే లోపల కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అండ్ టికెట్ అంట లైక్ పర్ హెడ్ 17 పౌండ్స్ అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొన్ని క్లోజ్ కొన్ని ఓపెను, బట్ వేస్ట్ అనేసి మేము పోలేదు. అండ్ ఇది వచ్చి ఇంకా ఇక్కడ తెలిసిందే కదా, ఇక్కడ మోస్ట్లీ ఆర్మీ పీపుల్కి ప్రతి ఒక్క ప్లేస్లోనూ మొమెంట్స్ అనేది అయితే కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. కంపల్సరీ మొమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మా హనుగాడు అరుస్తున్నాడు, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇలా మొమెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఖచ్చితంగా. అలాంటిది అదొకటి. ఇంకా 17 పౌండ్ ఐ డోంట్ థింక్ వర్త్ కాదనిపించింది మాకు. లోపల ఆల్మోస్ట్ అన్నీ క్లోజే ఉంది, కొన్ని ప్లేసెస్ ఓపెన్ ఉంది. అండ్ దట్టు చర్చ్ని మనం ఏమంత ఇదిగా ఇక్కడ ఆల్మోస్ట్ చర్చిలు అన్నీ ఒకేలాగే ఉంటుంది. మేము చాలా చర్చిలు చూసేసాము, సో బోర్ అనిపించి ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఇదనమాట క్యాథెడ్రల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఇంకా ఊరికే అలా తిరిగాము కొంచెం టైం అయ్యే వరకు. అండ్ ఇక్కడ ముసలి వాళ్ళు అయితే చాలా ఏజ్డ్ ఉంటారు, లైక్ 80+, 90+, 100+ ఉండే వాళ్ళు కూడా ఉంటారు ముసలి వాళ్ళు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే ఇండిపెండెంట్గా చాలా బాగా వాక్ చేసుకుంటా వెళ్తారు, షాపింగ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ బాగా తీసుకొని భలే ఎంజాయ్ చేస్తారనమాట, వెరీ ఓల్డ్ అయినా. అండ్ ఇక్కడైతే అంతా నన్నే చూస్తూ ఉన్నారనమాట, కొంచెం డిఫరెంట్గా లైక్ యూ కెన్ సీ ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నా కదా. అండ్ కాంప్లిమెంట్స్ కూడా చాలా వచ్చాయి నడిచి వెళ్ళే అంత రోడ్లో. సో ఇంగ్లీష్ వాళ్ళకి మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ చాలా అట్రాక్ట్ అవుతారనమాట. బాగా కాంప్లిమెంట్స్ కానీ కొంచెంసేపు మన ఎట్లా ఈ డ్రెస్ ఇట్లా ఉంది అట్లా ఉంది చాలా బాగా ఫీల్ అవుతారనమాట చూసి మనతో మాట్లాడి. సో అలా అయ్యింది. ఇంకా ఫైవ్ గాయ్స్ అని దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ స్నాక్స్ అయితే తీసుకొని ఇప్పుడు పంటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. టైం అయిపోయింది, సో ఇప్పుడు పంటింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా డక్, అదేదో ఒక కుప్ప గ్రాస్ అటే వాటర్లోనే పోతుంది, దానిపైన డక్ కూడా కూర్చొని వెళ్తుంది లేజ్గా. ఏం పెద్ద డెప్త్ ఏం లేదు, మనం నిలబడుకుంటే నాట్ ఈవెన్ మోకాలు వరకు వస్తుంది అంతే. లోపలికి పొంగ కొంచెం డెప్త్ ఉంది కానీ బట్ మరీ మునిగిపోయి అంత డెప్త్ అయితే ఏం లేదు. బట్ బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. బాగా అనిపించింది, ప్లెజెంట్గా ఫారెస్ట్లో వాటర్లో బోటింగ్ అన్నట్టు ఒకలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది, బాగా అనిపించింది. She's so pretty అంట ఆ అమ్మాయి. సో ఇంకా అక్కడక్కడ ఇలా ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు మ్యూజిక్ పెట్టుకొని. అండ్ ఇది అండర్ ద బ్రిడ్జ్ వాటర్లో, సో వాకింగ్ బ్రిడ్జ్ అనమాట. సో బాగా అనిపించింది, చాలా వాల్యుబుల్ టైం, ప్లెజెంట్ టైం అన్నట్లు ప్రొడక్టివ్గా అనిపించింది అనమాట విత్ ఫ్యామిలీ. సో బాగా అయితే ఎంజాయ్ చేసాం ఈ బోటింగ్ అంతా. ఒక 35 మినిట్స్ వెరీ పీస్ఫుల్గా, ఎటువంటి సౌండ్స్ ఏమీ లేకుండా, ఓన్లీ బర్డ్స్, ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. Ready? Yeah, go on. I'll let these go past. Cheers, be careful, mate. I will. You're a crazy kid, boy.
సో 1 వే అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ సేమ్ అగైన్ ఇంకొక రూట్లో వెళ్తాము. వచ్చిన రూట్లోనే వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళే రూట్లో ఏమంటే లొకేషన్స్ బాగుంది అనేసి అన్నారు. అండ్ నాకేమంటే నేను ఏమైనా రీల్స్ తీసుకోవాలి, షార్ట్ వీడియోస్ తీసుకోవాలంటే డ్రైవ్ చేసే ఆయన కొంచెం అడ్డం వస్తున్నాడు అనమాట. అంటే వీడియోస్లో అన్నిట్లో వస్తున్నాడు. అందుకని మేమిద్దరం ప్లేసెస్ మారాము. సో ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి ఫుల్గా రీల్స్, కొన్ని షార్ట్ వీడియోస్, సినిమాటిక్ వీడియోస్ అన్నట్టు తీసుకున్నాం. కానీ వచ్చిన వరకు అయితే కొంచెం ఎడిట్ చేసి అయితే ఇన్స్టాలో పోస్ట్ చేశాను. నా ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఇంకా మా హను అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. వాటర్లో వాడికి ఏమాత్రం భయం లేదు. హ్యాపీగా వాటర్లో చేయి పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. బాగా అనిపించింది పంటింగ్. ఒక 35 మినిట్స్ హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. సో ఇంకా అలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయితే అవుతున్నాం. సో ఇంకా కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి కార్ తీసుకొని ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ప్లేసెస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అంతే పెద్దగా స్పెషల్ ప్లేసెస్ అన్నట్టు అంటే ఇంకా మ్యూజియం ఇలాంటివి. అవన్నీ మాకు 3 years నుండి మ్యూజియం, చర్చ్లు ఇవన్నీ చూసి బోర్ కొట్టేసింది. సో అందుకని అవిట్లో ఏమి వెళ్ళలేదు. సో ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇక్కడ మా చంటి రోడ్ మిస్ అయ్యాడు. అందుకోసం చెప్తున్నాడు 2 కళ్ళు ఇచ్చాడు కదా డాడీ, ఒక కళ్ళు మ్యాప్స్, ఒక కళ్ళు రోడ్స్ చూసి చెయ్యి డాడీ, మిస్ అవ్వవు అనేసి బాహు ఫన్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. రా. సో ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం డిన్నర్కి అయితే వెళ్తున్నాం. లైక్ అరౌండ్ 7కి అలా వచ్చాము. 7:30కి డిన్నర్ టేబుల్ అయితే బుక్ చేసున్నాము. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని డిన్నర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ద గ్రే హౌండ్ అనే రెస్టారెంట్ ఇంటి దగ్గరే, ఒక 5 minutes అంతే. సో ఇప్పుడు స్టార్ట్ అయితే నీకు వాచ్ చేయాలనిపించింది ఎందుకంటే డాడీకి ఇష్టం లేదేమో నువ్వు డాడీ వాచ్ చేసుకుంటే, అందుకే ఇచ్చేసుకుంటాడు. నన్ను అన్నాడు బాహు డాడీ, నా వాచ్ ఇంకా నీకు ఇయ్యను అన్నాడు. అందుకే ఇచ్చేస్తున్నాడు. నేను సర్లే నువ్వు ఇయ్యవు కదా, నాకు అవసరం లేదులే అని నేను కూడా అనుకున్నా. వాచ్ కట్టుకోకూడదు డాడీ వాచ్ అనుకున్నా. చెప్పు చంటి, ఎందుకు ఇవ్వాలనిపించింది? ఎందుకంటే నువ్వు వేసుకునేది ఇష్టం లేదు డాడీకి, అందుకే ఇచ్చేస్తున్నాడు. తీసుకో, నా వాచ్ అస్సలు వేసుకోదని అన్నాడు నిన్న డాడీ. నువ్వు గిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి నువ్వే వాడుతాండావు అన్నాడు. కానీ నేను ఈ మధ్య కదా వాడింది డాడీ వాచ్. చెప్పు చంటి. గిఫ్ట్ నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించాను బానా. ఫస్ట్ థింగ్ డ్రెస్ అనేది గిఫ్ట్ కాదు. డ్రెస్ ఎట్లా వేస్తావు? నెక్స్ట్ ఇక్కడ గోల్డే మనం తీసేయలేము. ఇంకా ఆలోచిస్తున్నాను, నువ్వు నా వాచ్లు చాలా సార్లు వేసుకుంటా ఉంటావు కదా స్టైల్ కన్నా. సరే ఐఫోన్ ఉంది, సో యాపిల్ వాచ్ కూడా తీయించేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది అని తీయించిన. అంతేనా? నీ వాచ్ ఎక్కువ వాడేస్తాను అనేసా? నా వాచ్ ఎక్కువ వాడేస్తాను అంటే నా వాచ్ నీకు ఇచ్చేది నేను కొత్తది కొనుక్కుంటాను కదా. చెప్పు. అందుకని ఇచ్చినావా నాకు గిఫ్ట్? థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. యు ఆర్ వెల్కమ్. ఎట్లా బాహు బ్రిటిష్ వాళ్ళు అనేది? థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. అది కాదు, బార్డర్ ఆఫ్ వాటర్. And water. Can I please have water, mate? Okay. మళ్ళీ No. ఒక వాటర్ బాటిల్ కావాలి, ఒక బాటిల్ ఆఫ్ వాటర్ కావాలి అంటే ఎట్లా చెప్తారు వీళ్ళు? Pour water, mate. Can I please have a pour water, mate? Thank you, mate. Cheers. ఇట్లారా నువ్వు బ్రిటిష్ లాగా మాట్లాడతావని. In English, you're gonna, hi, mate. Can I please have a pour water? Thank you. Cheers. అవును కరెక్టే, బ్రిటిష్ లాగే మాట్లాడుతాండవు. సగం ఎంగిల్ బయట పడతా. 90%, 80%, 60% Indian,
40% British man. No, Bahu, you're just talking in English, ante. How you'll be half British and half Indian? I said 60 Indian. I mean, no, 70. No, 90 Indian and 10 British. Why? Because I talk like British people. Who told you that? Everyone does. Everyone says I'm so cool, so rare. సో ఇదే అనమాట రెస్టారెంట్ ద గ్రే హాండ్. మా బాహుగాడు ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, సో వీళ్ళకి స్కూల్లో అట్లానే ఉంటుంది. సో బాహుకి సేమ్ అదే స్లాంగ్ అట్లానే వచ్చింది ఇంగ్లీష్. సో వాడు కొన్ని వర్డ్స్ మాతో ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా కొన్ని మాకు అర్థం కావన్నమాట. సో అలాంటివి కొన్ని ఫన్నీగా ఉంటుంది. సో అలాంటిది ఒకటి మీకు చూపించాను ఇవాళ వీడియోలో. అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అండ్ ఫ్రైడే బర్త్డే రోజు వరలక్ష్మి వ్రతం కదా, సో అందుకు నో నాన్ వెజ్, ఓన్లీ వెజిటేరియన్. అందుకోసమనే ఈ రెస్టారెంట్ చూస్ చేసుకున్నాము. ఇది ఇండియన్ రెస్టారెంటే, నార్త్ ఇండియన్స్ వాళ్ళది. సో మోస్ట్లీ వెజ్ ఉంటుంది, ఎక్కువ ఆప్షన్స్ ఉంటుంది అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ టైం మేము రావడము. అంబియన్స్ అయితే ఓకే బాగుంది బయట అంతా కూడా. అండ్ మేము ఇచ్చిన ఆర్డర్ వచ్చి దహీపూరి, పన్నీర్ అండ్ వెజ్ మంచూరియన్ అండ్ సమోసా చాట్. సమోసా చాట్ చంటీకని ఆర్డర్ చేసుకున్నాడు, కానీ దాంట్లో కర్డ్ వేసినారు. చంటీకి కర్డ్ నచ్చదు. సో వాళ్ళు కర్డ్ వేసి ఇచ్చేసరికి ఇంకా నాకే వచ్చింది. బాహు కూడా కర్డ్ తిన్నాడు ఎక్కువ. సో ఇంకా నా పైన పడ్డాయి అన్నీ. సో ఇంకా నేను దహీ చాట్ అండ్ సమోసా చాట్ నేనే తినాల్సి వచ్చింది. బాహు అట్లే ఉండు. నేను తిను. వాడు చూడు ఒకసారి ఏం చేస్తున్నాడు. మా హనుగాడు ఒక్క చోట ఉండట్లేదు, ఫుల్ రెస్టారెంట్ తిరుగుతూనే ఉన్నాడు. లక్కీలీ ఆ రోజు ఫ్రైడే పెద్ద జనం లేరు, అంటే మేము వెళ్ళిన టైంకి జనం లేరు అనమాట. సో వాడు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా కొంచెంసేపు ఇలా తిన్నాడు. ఆఫ్టర్ దట్ పానీపూరి అండ్ పాలక్ పన్నీర్ నాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. పానీపూరి మా బాహు కోసం ఆర్డర్ ఇచ్చాము. వాడు కర్డ్ తిన్నాడు. వాడు కూడా అంటే బలవంతంగా నేను తినిపిస్తే కర్డ్ తింటాడు, కానీ ఇలా చాట్స్ ఇలాంటి వాటిల్లో వేస్తే తినడు అనమాట. అందుకని వాడికి మళ్ళీ సపరేట్గా పానీపూరి అండ్ నాన్స్ ఇక పాలక్ పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఏమంటే ఇండియాలో మిగిలిపోయిందే ప్యాక్ చేయమంటే వాళ్ళే ప్యాక్ చేసేస్తారు. ఇక్కడ అట్లా కాదు, మిగిలిపోయింది ప్యాక్ చేయండి అంటే మన మొఖానే పేపర్లు కవర్లు ఇట్లాంటి బాక్సులు కొడతారు, మనమే ప్యాక్ చేసుకోవాలా. వాళ్ళైతే చేసిరనమాట. ఇండియాలో అయితే మేము ఇది తీసుకెళ్తాము అంటే వాళ్ళే ప్యాక్ చేసి నీట్గా తెచ్చిస్తారు. మనకి ఇక్కడ ఏమంటే ఒక కవరు, ఒక నాన్స్కి ఒక కవరు, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకుంటారు. మిగిలినటివి మన ముఖాన్ని కవర్లు ఇచ్చేస్తారు, అవి కొట్టుకోవాలా, మనమే కట్టుకొని వెళ్ళాలి. అండ్ హను ఏమంటే కిచెన్లోకి వెళ్ళాలనేసి ఆడ నాటకాలు చేశాడు. అండ్ ఇంకా బిల్ అయితే పే చేసి కౌంటర్లో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. డర్టీ ఫిల్ మమ్మీ కుమ్మ బెట హను, మమ్మీ కుమ్మ చేది మళ్ళీ చెప్పు. ఇంటి బెట అమ్మ బెట మళ్ళీ ఉమ్మ బెట అను. ఎక్కడ పెట్టేది ఎట్లా పెట్టాలి? ఉమ్మ బెట మళ్ళీ సో అలా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా దారిలో ఆజ్దాకి వెళ్ళేసి మా హనుగాడికి కార్ సీట్ అయితే మార్చాలనేసి అనుకున్నాం. సో అందుకు కార్ సీట్ కొనుక్కొని ఒకేసారి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఆజ్దా దగ్గర అయితే వీడియో ఏం తీయలేదు. సో వాడికి కొత్తగా కార్ సీట్ తీసుకున్నాము. బికాజ్ ఇప్పుడుండే ఓల్డ్ కార్ సీట్ చిన్నదైపోయింది, వాడు ఏడుస్తున్నాడు, కూర్చోవట్లేదు. అందుకని కొత్తది అయితే కొన్నామన్నమాట. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. సో రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్ తినేసి ఇప్పుడే వచ్చాము. అండ్ ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. నా బర్త్డే అయితే ఇలా జరుపుకున్నాను ఈరోజు. వరలక్ష్మి వ్రతము అండ్ మాకు వ్రతం అన్నట్టు స్పెషల్గా లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా పూజ అయితే చేసుకొని బర్త్డేని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో మీ కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే
Please do like, share and subscribe, and don't forget to press the bell icon for the further notifications. Thanks for watching. And actually ఇంకోటి చెప్పాలి, ఇంకోటి ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్కి నియర్లీ ఉన్నాను. నాకు ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ వస్తే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. సో అట్లీస్ట్ మానిటైజేషన్ స్టార్ట్ అవుతుందేమో. బట్ ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు కనుక నా వ్లాగ్స్ అన్నీ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. సో ఇక్కడైతే ఏం చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe or else. So thanks for watching. Bye bye. See you soon. Bye bye. Say bye bye. Bye bye. Bye bye. Chapna bye. 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 Bye bye. So see you soon.